జై శ్రీమన్నారాయణ. ఈ మూడవ పాసురంలో ఆండాళమ్మ తన చెలియలతో ఈ వ్రతాన్ని ఆచరించడము వల్ల లోకానికి కలిగే మేలును తెలియజేస్తున్నారు. మూడడుగులతో ముల్లోకాలను ఆక్రమించి ఆ వామనుడిని పురుషోత్తముడిని నోరారా కీర్తిస్తూ సంకల్పాన్ని చెప్పి నోము పట్టి చన్నీట స్నానము చేస్తే పలు శుభాలు కలుగుతాయి. పాపాలు తొలుగుతాయి. రోగాలు, దుర్భిక్షము, తస్కరాది భయాలు ఉండవు. దేశమంతా నెలకు 3 వానలు కురిసి పచ్చని పైర్లు ఏపుగా పెరిగి సమృద్ధిగా పండుతాయి. వాటి మధ్య చేపలు త్రుళ్ళి పడుతుంటాయి. ఎర్రని కలువలు నయన మనోహరంగా దర్శనమిస్తాయి. నిండైన పొదుగులు కలిగి ఎంతసేపు పాలు పితికినా కదలని గోగణాలు వృద్ధి పొందుతూ దర్శనమిస్తాయి. శాశ్వతమైన సంపదతో సుభిక్షంగా ఉండాలి అంటూ మంగళాశాసనమైన ఈ మూడవ పాసురంలో అనుగ్రహిస్తున్నారు మన గోదమ్మ. ఆండాల్ తిరువడుగలే శరణం.